సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఖమ్మం ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన 150 రోజుల్లోనే తమ ప్రభుత్వం 5 గ్యారెంటీలను పూర్తి చేసిందన్నారు. కేంద్ర మేనిఫెస్టోలో 25 గ్యారెంటీలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారని, ఇందులో యువతకు ఎన్నో గ్యారెంటీలు ఉన్నాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో రేపు 13వ తారీఖు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో 7 నియోజకవర్గాల్లో కంటే అత్యధికంగా ఈ నియోజకవర్గం నుంచే మన అభ్యర్థి, మన ఉమ్మడి అభ్యర్థి అయిన రామసాయం రఘురామరెడ్డి గారికి మంచి మెజార్టీ మీరందరూ ఇవ్వబోతున్నారు. దాంట్లో మీ కష్టం, మీ శ్రమ, మీ కృషి ఎంతో ఉన్నదని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ఆశిస్తున్నాను. రేపు 13వ తారీఖు 1973లో ఖమ్మం జిల్లా ఇక్కడ జలగం వెంగళరావు గారు, కీర్తిశేషులు జలగం వెంగళరావు గారు సీఎం గా అయినారు. అప్పటి నుంచి ఇన్నేళ్ల తర్వాత ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, సీనన్న గారు, మంత్రివర్యులు తుమ్మల గారు, అలాగే రాజ్యసభ మెంబరు రేణుకా చౌదరమ్మ గారు, ఇంత పవర్ఫుల్ 3 మంత్రివర్యులు ఉండి ఆ ప్రాధాన్యత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఖమ్మం జిల్లాకి దక్కింది. కేవలం 150 రోజులలోనే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం క్లోజ్ చేసింది అని మీకు మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ ని ఎన్నుకుంటే రాహుల్ గాంధీని ఆడికి ప్రధాన